ఏలూరు జిల్లాలో ఫ్యాన్ పార్టీ రివర్స్ తిరుగుతోందా? కూటమి సర్కార్ దెబ్బకు జిల్లాలో కీలక నేతలంతా చేతులెత్తేశారా? మరికొందరు పార్టీ వ్యవహారాలను అస్సలు పట్టించుకోవడం లేదా? ఈ కష్టకాలంలో కొందరు నేతలను టార్గెట్ చేసి పార్టీలో నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నేత పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి సస్పెండ్ ఇందులో భాగమేనా? ఇంతకీ ఏలూరు వైసీపీలో ఏం జరుగుతోంది? ఏలూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు బాగా దిగజారుతుంది. 2019 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీకి తిరుగు లేకుండా పోయింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఏలూరు పార్లమెంటు స్థానంతో పాటు పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. అటు కైకలూరులో బీజేపీ, పోలవరంలో జనసేన అభ్యర్థులు విజయం సాధిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాలలో తెలుగు తమ్ముళ్లే గెలుపొందారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏలూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న ఆళ్ల నాని వైసీపీని వీడారు. సీఎం చంద్రబాబు సమక్షంలోనే పార్టీలో చేరిపోయారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టైన రోజే అదే పార్టీకి చెందిన మరో కీలక నేత వైసీపీని వీడి వైరి వర్గంలో చేరిపోయారు. దాంతో ఏలూరు జిల్లాలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పట్టట్టు అయ్యింది. ఇక ఆళ్లనాని రాజకీయంగా మిస్టర్ క్లీన్ అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీతో రాజకీయం ప్రారంభించిన నాని వైసీపీ పేరిట జగన్ వేరుకుంపటి పెట్టగానే జగన్ వెంట నడిచిన తొలి నేతగా నానికి పేరుంది. నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జగన్ మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ ఆయన వైసీపీలో చేరారు. ఈ పరిణామంతో నాడు నాని పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. అయితే తనను నమ్మి వచ్చిన నానికి జగన్ కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్లో నానికి కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఎందుకో గాని జగన్ నానిల మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. దాంతో మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందే నాని వైసీపీకి దూరం జరగాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆయన ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలోకి అప్పుడే చేరిపోదామని భావించిన ఏలూరులోని ఆయన ప్రత్యర్థులు, ప్రత్యేకించి ఏలూరు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే పలు దఫాలుగా జరిగిన చర్చలు ఫలించి చివరకు నాని చేరికకు టీడీపీ ఆమోదముద్ర వేసింది. మరోవైపు దెందులూరులో మాజీ ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి రాజకీయాలకు దూరంగా విదేశాల్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. ఉంగుటూరులో పుప్పల వాసుబాబు అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు తప్ప యాక్టివ్గా లేరు. ఉన్నంతలో చింతలపూడి, పోలవరం, నూచివీడులో మాత్రమే పార్టీ కాస్తో కూస్తో యాక్టివ్గా కనిపిస్తుంది. కైకలూరులో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా ఆయన దూకుడుగా రాజకీయం చేయడం లేదు. ఆయన వల్ల జిల్లాలో పార్టీకి ఎంత మాత్రం ఉపయోగం లేదన్న చర్చ కూడా సొంత పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఇక మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గత ఎన్నికలకు ముందే తాను పోటీ చేయను అని చెప్పేశారు. ఎంపీగా ఓడిపోయిన కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ యాక్టివ్గా ఉండి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ సొంత పార్టీలోనే కొందరు నేతలు సహకరించడం లేదని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగానే వైసీపీ సీనియర్ నాయకురాలు పిల్లంగొల్ల శ్రీలక్ష్మిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గతంలో వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచి జిల్లాలో బీసీలందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి వైసీపీకి అనుకూలంగా మార్చడంలో ఆమె పాత్ర పోషించారు. అంతకంటే ముఖ్యంగా గతంలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని అలిగి పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఆళ్ల నాని వదిలేసిన సమయంలో జిల్లాలో ఆమె పార్టీని భుజాలపై మోశారు. ఎక్కడో నరసాపురంలో ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ అధ్యక్షునిగా నియమించినా ఆయన సైతం జిల్లాలో సీనియర్ నాయకులు జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీలక్ష్మికే పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆమెకు కంటితూడుపు చర్యగా ఏదో చిన్న కార్పొరేషన్ పదవి ఇచ్చి మమా అనిపించారు. అయినా జగనన్నపై అభిమానంతో ఆమె పార్టీలోనే కొనసాగారు. కానీ ఇప్పుడు ఆమెను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అసలే జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ సమయంలో ఇలా నేతలను ఎలా సస్పెండ్ చేస్తారని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.